భూమన ప్రశ్నించే గొంతుకును అణచివేయడానికి కుట్రపూరితంగా పట్టాభూముల్లో కూల్చివేతలు చేస్తున్నారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. భూమన ఆస్తులే టార్గెట్ గా కనిపించడం దుర్మార్గమని, బఫర్ భుజంలో రివిట్మెంట్ వాల్స్ అందరూ నిర్మించుకుంటారన్నారు. గత 2-3 వారాలుగా తిరుపతి నియోజకవర్గంలో పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆస్తుల మీద, అదేవిధంగా వాళ్ళ పట్టా ల్యాండ్ల మీద రెవెన్యూ అధికారులు మరియు ప్రభుత్వం దండయాత్ర చేస్తూ ఉంది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గొంతును నొక్కే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎన్నో ప్రభుత్వ సమస్యలు, ఎన్నో ప్రజలకు ఉపయోగ సమస్యల మీద గత 2 సంవత్సరాలుగా స్టేట్లోనే ఎవ్వరు చేయని విధంగా బలంగా పోరాడుతున్నారని, అది జీర్ణించుకోలేక ఎలాగైనా వాళ్ళని సైలెంట్ చేయాలని, వాళ్ళు కొంత వీక్ అయితే జిల్లా అంతా కూడా వీక్ అవుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోలేక ఈ విధంగా ఒక పట్టా ల్యాండ్ల మీద రెవెన్యూ అధికారులను పంపించి దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఒకసారి చూస్తే అది ఆ ల్యాండ్ బఫర్ జోన్లో ఉండే ల్యాండ్, కొంత ఆ ఎడ్జ్లో బఫర్ జోన్ ఉంది. ఆ బఫర్ జోన్లో రివిట్మెంట్ వాల్ కట్టుకున్నారు. ఎవరైనా సరే బఫర్ జోన్ ఉంటే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ చేయకుండా రివిట్మెంట్ వాల్ కట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీ. ఇక్కడే కాదు, స్వర్ణముఖి నది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ వరకు ప్రతి చోట రివిట్మెంట్ వాల్ ప్రతి ఒక్కరు కట్టుకున్న వాళ్ళే. అక్కడి నుంచి అందరినీ వదిలేసి ఒక పట్టా ల్యాండ్కి వచ్చి ఆ వాల్ని దొల్లించి, అదేవిధంగా అక్కడ బీభత్సం చేసి ఏదో చేశారని చెప్పి కొంతమంది ఒక తప్పుడు ప్రచారం వాళ్ళ కుటుంబం మీద ఈ విధంగా చేయడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. వైఎస్ఆర్సీ పార్టీ తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి కూడా ఇక్కడి నుంచి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక్కరికడ తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఈరోజు ఒక చిన్న రివిట్మెంట్ వాల్ కడితేనే మీరు ఇంత అన్యాయంగా వచ్చి కూల్చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారే, అదే మీ హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎక్కడైతే చంద్రగిరిలో ఉందో అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ సహా మీరు కట్టుకోవడం జరిగింది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఒక వాల్ చేస్తేనే కొట్టే స్థాయిలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే హెరిటేజ్ ఫ్యాక్టరీ సగం పైన ఈరోజు బఫర్ జోన్లో ఉంది. రేపు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. రేపు ప్రభుత్వాలు మారినాక ఇదే విధంగా వచ్చే ప్రభుత్వాలు కూడా మీ ఆస్తుల మీద బఫర్ జోన్ల మీద మొత్తం కొట్టుకుంటా పోతే ఆ రోజు మీకు ఏ విధంగా ఉంటుందా, ఏ విధంగా మీరు ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు మాని మీరు ప్రజలకి మంచి పనులు చేయండి. ప్రజా తరపున ప్రశ్నించే గొంతులను మీరు ఈ విధంగా నొక్కితే ప్రజలే ప్రతిపక్షాలయ్యి మిమ్మల్ని ప్రతిపక్ష పాత్ర పోషించేలాగా మళ్ళీ కూర్చోబెడతారని కూడా ఇక్కడ తెలియజేస్తూ, మేమందరం కూడా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున తప్పకుండా వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా ఇలాంటి అన్యాయాలు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడతామని తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు గారు తెలియజేస్తున్నా, మీరు నిజంగా ఈ విధంగా బఫర్ జోన్లో అక్కడక్కడ చిన్న ఉన్నా కొట్టుకుంటూ రావడం స్టార్ట్ చేస్తే హెరిటేజ్ నుంచి మనం స్టార్ట్ చేసి వద్దాం. ఎక్కడ మా ఆస్తులే ఉన్నా కూడా మేమే స్వచ్ఛందంగా కూడా మా కార్యకర్తలు, నాయకులు ఉంటే మేమే తొలగిస్తామని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.